హాయ్, మనం కాస్ట్ అకౌంటింగ్తో స్టార్ట్ చేద్దామని ముందే అనుకున్నాం కాబట్టి హియర్స్ అవర్ ఫస్ట్ వీడియో. బిఫోర్ స్టార్టింగ్ కాస్ట్ అకౌంటింగ్, మనం కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి అనేది ఒక బేసిక్ ఐడియా ఉండాలండి. కాస్ట్ అకౌంటింగ్ అంటే మనకు అయ్యేటువంటి ఖర్చులు కాదు, కాస్ట్ని, కాస్ట్కి డిఫరెన్స్ ఉంది. కాస్ట్కి బుక్స్ రాసుకోవడాన్ని కాస్ట్ అకౌంటింగ్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకుంటే, మనం చేసే పని ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేసి అమ్మడం, లేదా ఒక సర్వీస్ని అమ్మడం. వస్తువుని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతాం, లేదా ప్రొడక్షన్ని అమ్ముతాం. ప్రొడక్షన్కి మ్యానుఫ్యాక్చర్కి దిస్ అ డిఫరెన్స్, మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. విల్ బి కవరింగ్ దట్ ఇన్ అనదర్ వీడియో. సో ఇప్పుడు ఒక వస్తువుని మనం తయారు చేసి అమ్మడానికి ఎటువంటి ఖర్చు అవుతుంది, వాటిలో వస్తువుకి వాల్యూ యాడింగ్ ఖర్చులేవి, నాన్ వాల్యూ యాడింగ్ ఖర్చులేవి సపరేట్గా పుస్తకాల్లో లెక్కలు రాసుకుని, ఆ లెక్కల్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. దిస్ ఈస్ బేసికల్లీ ది కాస్ట్ అకౌంటింగ్ సిలబస్ మొత్తం. సో ఇక్కడ మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయండి. 3 పార్ట్స్ ఏవేవంటే, ఫస్ట్ మనకు ఏమేమి ఖర్చులు అవుతాయి అనేటువంటిది లెక్క రాసుకోవడం. సెకండ్ పార్ట్, అయిన ఖర్చులకి స్టాండర్డ్స్ ఫిక్స్ చేసి కాస్ట్ని కంట్రోల్ చేయడం. అంటే ఎంత ఖర్చు అవ్వచ్చు అన్నటువంటిది ఒక బేసిక్గా ఒక లిమిట్ ఫిక్స్ చేసుకోవడం లాంటిది. ఇంత ఖర్చు కంటే ఎక్కువ దాటకూడదు అని లిమిట్ ఫిక్స్ చేసుకుంటాం, తర్వాత ఖర్చు చేస్తాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందా, తక్కువ ఖర్చు అవుతుందా, ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవడం, ఆ కాస్ట్ని కంట్రోల్ చేయడం, కాస్ట్ తగ్గించడానికి ఇంకా మనం ఏమేమి చేయొచ్చు అని డెసిషన్ తీసుకోవడం. థర్డ్ పార్ట్ ఈస్ డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ ది కాస్ట్స్. ఈ ఫార్మాట్లోనే నీ సిలబస్ని మొత్తం కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకున్న సిలబస్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఈ వీడియోలో మనం కాస్ట్ అకౌంటింగ్ టోటల్ సిలబస్ ఏముంది ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో విల్ బి గోయింగ్ టు ది యాక్చువల్ క్లాసెస్. సో ఫస్ట్ చాప్టర్ ఈస్ మెటీరియల్స్. ఏ వస్తువు తయారు చేయాలైనా మనం ఫస్ట్ రా మెటీరియల్స్ కావాల్సి వస్తుంది. ఈ చాప్టర్లో, మెటీరియల్స్ చాప్టర్లో ఏమేమి చూస్తాం మనం? ఒక వస్తువు తయారు చేయడానికి మెటీరియల్స్ ఖర్చు ఎంత అవుతుంది, మెటీరియల్స్ ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి, ఎంత మెటీరియల్స్ని స్టాక్లో ఉంచుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి ప్రొడ్యూస్ చేయాలి, ఇలాంటివన్నీ మనం మెటీరియల్స్ చాప్టర్లో చదువుతాం. సెకండ్ చాప్టర్ ఈస్ లేబర్ ఆర్ ఎంప్లాయీ కాస్ట్. వర్కర్స్కి ఎంత శాలరీస్ పే చేయాలి, ఎంత వేజెస్ పే చేయాలి, దాంట్లో కాస్ట్ యాడ్ అయ్యేది ఏది, కాస్ట్ యాడ్ అవ్వంది ఏది, బోనస్ ఎప్పుడు పే చేయాలి, ఎలా పే చేయాలి, ఏ మెథడ్ ప్రకారం పే చేయాలనుకుంటా ఈ చాప్టర్ చదువుతాం. నెక్స్ట్ చాప్టర్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎన్ని రకాల డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఈ చాప్టర్లో చదువుతాం. ఓవర్ హెడ్స్, దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ టాపిక్. అందరికీ బాగా కష్టంగా అనిపించే టాపిక్ ఓవర్ హెడ్స్. సో ఇప్పుడు ఓవర్ హెడ్స్ మనం చదువుకోవాలనుకుంటే 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి అర్థం చేసుకొని చదవడం, 2 బట్టి పట్టేయటం. ఈ మెథడు ఆ మెథడు ఒక 4-5 మెథడ్లు నేర్చుకొని బట్టి పట్టేయటం. బట్టి పట్టేస్తే ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తుందో నేను తర్వాత చెప్తాను. ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఓవర్ హెడ్ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ హెడ్స్కి ఓవర్ హెడ్ అనే పేరు ఎందుకు వచ్చింది అని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 4 రకాల ఖర్చులు ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అన్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, లేదా సేల్స్ పర్సనల్కి శాలరీ కానీ, ఇవన్నీ ఓవర్ హెడ్స్ అని తీసుకుంటాం. ఈ ఓవర్ హెడ్స్లో పెక్యులారిటీ ఏమంటే, ఈ 3 ఎక్స్పెండిచర్స్ లేకపోతే మీకు ప్రొడక్షన్ జరగదు. మ్యానుఫ్యాక్చర్ ఆగిపోతుంది, మెటీరియల్స్ లేకపోతే ఆగిపోతుంది, లేబర్ లేకపోతే ఆగిపోతుంది, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ పెట్టకపోతే మెటీరియల్స్ రావు ఫ్యాక్టరీలోకి, ఎంప్లాయీస్ వర్క్ చేయరు. సో డైరెక్ట్ ఎక్స్పెండిచర్ లేకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది, కానీ ఓవర్ హెడ్స్ లేకపోయినా ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుంది. అర్థమవుతుందా? సో ఓవర్ హెడ్స్కి ప్రొడక్షన్కి ఎటువంటి సంబంధం ఉండదు. నార్మల్గా ఓవర్ హెడ్స్ ఆర్ నాన్ వాల్యూ అడిటివ్. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడక్షన్ చేసుకోవచ్చు. రెంట్ వల్ల ప్రొడక్షన్ ఆగిపోదు. సో రెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ప్రోడక్ట్ క్వాలిటీ దెబ్బతిందు. సో దీన్ని ఓవర్ హెడ్స్ అని పిలుస్తాం. ఈ 4 రకాల ఎక్స్పెండిచర్స్ని మనం బుక్స్ రాసుకోవాలి. సో రికార్డింగ్ అండ్ అకౌంటింగ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్కి జనరల్ ఎంట్రీస్ సపరేట్గా ఉంటాయి. ఇది మనం ఆ చాప్టర్లో చూస్తాం. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ వేరియన్స్ అనాలిసిస్. ప్రతి కాస్ట్కి స్టాండర్డ్ సెట్ చేస్తాం. ఎంత ఖర్చు అవ్వచ్చు అన్నటువంటిది ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తాం. ఈ స్టాండర్డ్ ఫిక్స్ చేసిన తర్వాత
వేరియన్స్ చూస్తాం. ఇయర్ స్టార్టింగ్లో స్టాండర్డ్ ఫిక్స్ చేస్తాం. ఈ స్టాండర్డ్ నుంచి కంపేర్ చేసుకుంటే యాక్చువల్గా ఎంత వేరీ అయ్యింది, ఏ రీజన్ వల్ల వేరీ అయ్యింది, దాన్ని నెక్స్ట్ ఫ్యూచర్లో ఫేవరబుల్ వేరియన్స్ అడ్వాన్స్ వేరియన్స్ చూసుకుని ఫ్యూచర్లో అటువంటి తప్పు జరగకుండా ఏం చేయాలి అనేటువంటిది ఈ చాప్టర్లో చూస్తాం. నెక్స్ట్ ఈస్ బడ్జెట్స్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి స్టాండర్డ్ సెట్ చేసుకున్న స్టాండర్డ్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి ఎంత ప్రాఫిట్ రావాలి, ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎంత సేల్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద రెగ్యులర్ ఫార్మాట్. ఇక్కడ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ కాస్ట్ కలెక్షన్ అంటాం. దిస్ ఈస్ రికార్డింగ్, కలెక్ట్ అయిన కాస్ట్ని బుక్స్ రాసుకుంటాం. దిస్ ఈస్ కాస్ట్ కంట్రోల్. ఇంకా నెక్స్ట్ పార్ట్ మిగిలింది ఇస్ ది కాస్ట్ డెసిషన్ మేకింగ్ మనకు ఉపయోగపడే చాప్టర్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ అనేటువంటిది ఏమైనది నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. ఈ నాలుగిటిని కలిపి ఇక్కడి వరకు కూడా మనం అబ్జార్ప్షన్ కాస్టింగ్ బేసిస్లో పోతాం. అబ్జార్ప్షన్ కాస్టింగ్కి క్రక్స్ మొత్తం ఈ ఓవర్ హెడ్స్ చాప్టర్. ఈ ఒక్క పదం కానీ ప్రాపర్గా అర్థమైపోయింది అంటే అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే ఏమిటి అని ఇంతవరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ గెట్ కవర్డ్. అబ్జార్ప్షన్ కాస్టింగ్ అర్థం కావాలి అంటే ఓవర్ హెడ్స్ చాప్టర్ అర్థం అవడం కంపల్సరీ. ఓవర్ హెడ్స్ చాప్టర్ కానీ కరెక్ట్గా అర్థం కాలేదు అంటే ఈ చాప్టర్ ఫస్ట్ అర్థం కాదు. ఏ విధంగా రికార్డ్ చేసుకుంటాం కాస్ట్ అన్నది. నెక్స్ట్ ఓవర్ హెడ్స్ సంబంధించి స్టాండర్డ్ కాస్టింగ్ అర్థం కాదు. ఓవర్ హెడ్స్ మేజర్ చాప్టర్ కాబట్టి బడ్జెట్స్ కూడా అర్థం కాదు. సో ఈ చాప్టర్స్లో ఈ చాప్టర్ అర్థం కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ మెథడ్ అని 1,00,000 మెథడ్స్ గుర్తుపెట్టుకునే దాన్ని తిరిగి రాయడానికి ప్రయత్నించడం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సింగిల్ చాప్టర్ అది ప్రాపర్గా అర్థం కాకపోవడం వల్ల మిగతా చాప్టర్స్ అన్ని కష్టమవుతాయి. ఇన్ కేస్ మీకు అబ్జార్ప్షన్ కాస్టింగ్ ప్రాపర్గా అర్థం కాలేదు అంటే మార్జినల్ కాస్టింగ్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. అబ్జార్ప్షన్ కాస్టింగ్ డెసిషన్ మేకింగ్కి పనికి రావడం లేదు కాబట్టి మార్జినల్ కాస్టింగ్ అనే టెక్నిక్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. సో ఇప్పుడు అబ్జార్ప్షన్ కాస్టింగ్ అర్థం కానప్పుడు, నెసెసిటీ అర్థం కానప్పుడు యూటిలిటీ అర్థం కాదు. సో నెసెసిటీ అర్థం కానప్పుడు దాని ఆల్టర్నేట్ మెథడ్ యూటిలిటీ అర్థం కాదు. సో అబ్జార్ప్షన్ కాస్టింగ్ అర్థం కాలేదంటే మార్జినల్ కాస్టింగ్ కూడా అర్థం కాదు. ఆటోమేటిక్గా మార్జినల్ కాస్టింగ్లో కూడా ఫార్ములాస్ నేర్చుకోవడం, మెథడ్ బట్టి పట్టడం, ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నించడం ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇవి అర్థం కాకూడదంటే అన్నిటికీ బ్రేకింగ్ పాయింట్, అన్నిటికీ కీ ఫ్యాక్టర్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు ఏం పేరైనా పెట్టుకోండి. ఇస్ దిస్ చాప్టర్ కాల్డ్ ఓవర్ హెడ్స్. సో దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే ఏంటి, ఓవర్ హెడ్స్ అంటే ఏంటి, ఓవర్ హెడ్స్లో ఏమేమి టర్మ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఫస్ట్ వీడియోస్లో కవర్ చేసుకుంటూ పోతాం. So this is basically the complete syllabus of yours. First part is materials, labor, direct expenses and overheads. These are the components of cost. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ని రికార్డ్ చేసుకుంటాం. కంట్రోల్ చేయడానికి ఈ 2 చాప్టర్స్ ఉన్నాయి, స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ బడ్జెటరీ అనాలిసిస్. డెసిషన్ మేకింగ్కి మార్జినల్ కాస్టింగ్ ఉంది. సో దీస్ ఆర్ ది బేసిక్ టూల్స్. వీటిని కన్స్ట్రక్షన్ చేసే ఒక కాంట్రాక్టర్కి అయితే ఏ విధంగా రాస్తాము, ఒక్కొక్క యూనిట్ ప్రొడ్యూస్ చేసే మ్యానుఫ్యాక్చరర్కి ఏ విధంగా బుక్స్ రాస్తాము, ఏ విధంగా కాస్ట్ కంట్రోల్ చేయాలి, ఒక పెద్ద ఎంఎన్సీకి అయితే ఏ విధంగా కాస్ట్ రాస్తాము, ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కాస్టింగ్ ఉంటుంది. అన్నిట్లో బేసిక్గా ఉండేవి మెటీరియల్స్, లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్సే. ఒకరికి తక్కువ ఉంటుంది, ఒకరికి ఎక్కువ ఉంటుంది. చిన్న ప్రొడక్షన్ చేసేవాడికి చిన్నగా ఉంటుంది, పెద్ద ప్రొడక్షన్ చేసేవాడికి పెద్దగా ఉంటుంది, పెద్ద మ్యానుఫ్యాక్చర్ చేసేవాడికి ఇంకా పెద్దగా ఉంటుంది. సో నెంబర్స్ డిఫర్ అవుతాయి, చిన్న మెథడ్స్ డిఫర్ అవుతాయి, లోపల ఉన్న కాంపోనెంట్స్ డిఫర్ కావు. సో వాటిని బేస్ చేసుకొని మెథడ్ ఆఫ్ కాస్టింగ్ అనేది నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్ యువర్ కాస్ట్ అకౌంటింగ్. నెక్స్ట్ సెగ్మెంట్లో మీకు వచ్చే ఫస్ట్ చాప్టర్ సింగిల్ ఆర్ యూనిట్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, ఒక జాబ్కి ఏ విధంగా కాస్ట్ చేస్తారు, బ్యాచ్ కాస్టింగ్, బ్యాచ్ వైజ్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఏ విధంగా కాస్టింగ్ ఉంటుంది, కాంట్రాక్ట్ కాస్టింగ్, కాంట్రాక్ట్స్ చేసుకునే వాళ్ళు అంటే సివిల్ కాంట్రాక్టర్స్, బిల్డింగ్ కాంట్రాక్టర్స్ లాంటి వాళ్ళకి కాస్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ప్రాసెస్ ఆర్ ఆపరేటింగ్ కాస్టింగ్, ఆపరేషన్స్ కాస్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షుగర్ ఇండస్ట్రీ తీసుకోవచ్చు. ఒక ప్రాసెస్ అయిన తర్వాత, షుగర్ క్రష్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ హీట్ చేసి క్రిస్టలైజ్ చేయడం. సో ఒక్కొక్క ప్రాసెస్ అయిన తర్వాత ప్రాసెస్ బై ప్రాసెస్గా మ్యానుఫ్యాక్చర్ జరిగే వాటిని ఏ విధంగా అకౌంటింగ్ చేస్తారు.
కాస్టింగ్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అంటే సర్వీస్ ప్రొవైడర్స్ కాస్టింగ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ చాప్టర్లో చూస్తాం. సో ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ దీస్ ఆర్ ది అప్లికేషన్. ఇంతకు ముందు స్లైడ్లో మీరు చూసింది దీస్ ఆర్ ది టూల్స్ ఆఫ్ కాస్టింగ్. ఇది ఎవరెవరికి ఏ విధంగా అప్లై చేస్తాం, సింగిల్ యూనిట్ ప్రొడ్యూస్ చేసేవాడికి ఏ విధంగా, జాబ్కి ప్రొడ్యూస్ చేసే విధంగా, బ్యాచ్కి ఏ విధంగా, కాంట్రాక్ట్కి ఏ విధంగా, ప్రాసెస్కి ఏ విధంగా, సర్వీస్కి ఏ విధంగా అనేటువంటిది సపరేట్గా చిన్న చాప్టర్స్లో చూస్తాం. సో ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టూల్స్ని అర్థం చేసుకోవడం. ఈ టూల్స్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకున్నట్లయితే ఎవరికైనా అప్లై చేయగలుగుతాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఎన్నిటికీ బ్రేకింగ్ పాయింట్ ఓవర్ హెడ్స్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో వీ విల్ బి స్టార్టింగ్ విత్ ఓవర్ హెడ్స్. థ్యాంక్ యూ.